హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో చూస్తున్నారు కదా, ఒక మంచి రెసిపీతో మీ ముందున్నాను. ఇది బెండకాయ కర్రీ అండి, ఫ్రై కాదు, బెండకాయ కర్రీ అనమాట. అంటే మనం తక్కువ ఆయిల్తో హెల్దీ వెర్షన్లో చేసుకోవచ్చు. అలానే ఈ కర్రీ అనేది పొడి పొడిగా వస్తుంది. ఈ విధంగా పొడి పొడిగా రావడానికి కొన్ని టిప్స్ని ఫాలో అవుతే మనం ఈజీగా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది పిల్లలకి చాలా హెల్దీ అండి. బెండకాయ తినడం వల్ల జిగురు ఉంటుంది కదా, ఇది బోన్స్కి చాలా బలంనిస్తుంది. తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. మీది కూడా కర్రీ అనేది పొడి పొడిగా వస్తుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను కేజీ బెండకాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్. వీటిని శుభ్రంగా కడిగి తూడ్చి ఆరబెట్టాను. కాసేపు తడంతా పోయేదాకా ఆరబెట్టుకొని ఆ తర్వాత ముక్కలుగా కట్ చేసుకోండి. సన్నగా చక్రాల్లాగా కట్ చేసుకోవాలి. అలానే ఒక ఉల్లిపాయ, కొన్ని పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇప్పుడు మనం ఒక బాండి పెట్టుకొని దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాము. ఇది కొంచెం వేడెక్కిన తర్వాత మనం తాలింపు గింజలు అవి వేసుకుందాము. వీటిల్లో కొంచెం జీలకర్ర ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి, ఎందుకంటే ఇది హెల్త్ పరంగా కూడా చాలా మంచిదన్నమాట. జీలకర్ర అనేది ఫ్లేవర్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకున్నాము. ఇక్కడ ఉల్లిపాయ అనేది నేను కేజీ బెండకాయలకి నేను ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి, కొంచెం మీడియం సైజ్ది. మీరు అరకిలో బెండకాయలు కనుక తీసుకుంటే ఇంకా కొంచెం చిన్న సైజ్ది ఉల్లిపాయ తీసుకోండి. మరి ఎక్కువ ఉల్లిపాయలు వేసుకున్న కర్రీ అనేది తీయగా ఉంటుంది. చాలామంది పిల్లలు ఇష్టపడరు, బెండకాయ సప్పగా ఉంటుంది, తీయగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు కదా. అందుకని మనం ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాము. ఇందులో కొంచెం పచ్చిమిర్చి కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి. ఈ ఉల్లిపాయల్లో కొంచెం సాల్ట్ వేసుకొని మనం మగ్గించుకుంటే త్వరగా వేగిపోతాయి. మనం ఇక్కడ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేడి చేసుకోవాలి, అంతేనండి. బాగా ఫ్రై చేయకూడదు. అలానే ఇక్కడ నేను ఇంగువను కూడా యాడ్ చేశాను. ఇష్టం ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఈ ఇంగువ కూడా కొంచెం వేగిన తర్వాత నెక్స్ట్ మనం బెండకాయ ముక్కలు వేసుకుందాము. ఇక్కడ నేను కేజీ బెండకాయలు తీసుకున్నాను కదా ఫ్రెండ్స్, అందుకని కొంచెం ఆయిల్ కూడా ఎక్కువగా తీసుకున్నాను. మీరు కొంచెం తక్కువగా బెండకాయలు తీసుకుంటే ఆయిల్ అనేది కొంచెం తక్కువగా తీసుకోండి, ఎందుకంటే హెల్త్కి కూడా అంత మరి ఆయిల్గా ఉన్నా కూడా కర్రీ అనేది బాగుండదు, హెల్త్కి కూడా మంచిది కాదు కదా. అందుకని సరిపోను తినాలి ఆయిల్, మరీ ఎక్కువగా తినకూడదు. అందుకని అలా అని మరీ తక్కువగా కూడా తినకూడదు, ఎందుకంటే బోన్స్కి కావాల్సిన బలం అనేది మనకి ఆయిల్ ద్వారా కూడా వస్తుంది. ఇవి కూడా మనం సన్ఫ్లవర్ విత్తనాలు, లేదంటే గ్రౌండ్ నట్స్ విత్తనాలు, అంటే పల్లీల విత్తనాలతోనే ఆయిల్ అనేది చేస్తారు కాబట్టి హెల్త్కి కూడా మంచిదే. అలా అని మరీ ఎక్కువగా కూడా తీసుకోకూడదు కదా. నెక్స్ట్ ఇక్కడ మనం ముక్కల్ని కలుపుకుంటున్నాము. ఈ ముక్కలన్నీ కూడా మనం అడుగున ఉల్లిపాయలు ఉంటాయి కదా, అవన్నీ కూడా అడుగునే ఉంటే మాడిపోతాయి. అందుకని వీటిని పైనకి కిందికి ఈ విధంగా కలుపుకోవాలి. అలానే ఇక్కడ హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి స్టార్టింగు. దానివల్ల ముక్కలకి వేడి అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా మనకి జిగురు కూడా వస్తుంది, చూసారు కదా, అంటే మంచిగా వేడెక్కుతున్నాయి అన్నమాట ముక్కలు. ఈ విధంగా జిగురు ఫామ్ అవుతూ ఉన్నప్పుడు మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇక్కడ మనం ఉప్పుని ఇప్పుడే యాడ్ చేయకూడదు ఫ్రెండ్స్. ఉప్పుని యాడ్ చేయడం వల్ల ఇంకా ఎక్కువగా తడొచ్చేసి జిగురు వస్తుంది. ఈ విధంగా మనం మొత్తం సెట్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టాను నేను. ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాం కదా, అడుగంటుతూ ఉంటుంది, చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనం ఆయిల్ అనేది కొంచెం మీడియంగానే వేసుకుంటాం, మరీ ఎక్కువగా వేసుకోం కదా, దానివల్ల అడుగంటుతూ ఉంటుంది, జిగురు ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఇదిగోండి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే. మనకి బెండకాయ అనేది పొడి పొడిగా రావడానికి ఇదే కారణం అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను హాఫ్ చెక్క నిమ్మకాయని పిండుతున్నాను. గింజలు తీసేసుకొని మనం హాఫ్ చెక్క కూడా కాదండి, ఇంకా తక్కువే అనమాట. ఎందుకంటే మనం ఎక్కువగా పిండుకుంటే కర్రీ అనేది కొంచెం పులుపు వస్తుంది. అలా కాకుండా దాదాపుగా ఒక 10 చుక్కలు, లేదంటే ఒక టేబుల్ స్పూన్, ఒక చిన్న స్పూన్ ఉంటుంది కదా, టీ స్పూను అంత రసంని పిండుకొని మనం ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూసారా, జిగురు అనేది మనకి ఇంకా ముక్క ఉడికే కొద్దీ జిగురు ఎక్కువగా వస్తుంది. ఇక జిగురు రావడం మానేసింది. మనం నిమ్మకాయ రసం పిండడం వలన జిగురు రావడం అనేది మానిపోయింది, అంటే రావట్లేదు. నెక్స్ట్ మనకి చాలామందికి డౌట్ రావచ్చు, మీరు నిమ్మరసంని వేడి చేస్తున్నారు కదా, కర్రీ చేదుగా ఉంటుందేమో అని చెప్పి. అలా ఏమీ ఉండదండి, చక్కగా ఉంటుంది, ప్రాబ్లం ఏమీ ఉండదు. నేను ప్రతిసారి కూడా ఇలానే ట్రై చేస్తూ ఉంటాను. చేదుగా ఉంటే నేను వీడియో పెట్టాను అనుకోండి, మీరు ట్రై చేస్తే మళ్ళీ నాకు కామెంట్స్ రూపంలో పెడతారు కదా, ఆ విధంగా ఎప్పుడు చేయం కదా, అందుకని చెప్తున్నాను, చేదుగా ఏమీ ఉండదు. ఇదిగోండి ఇప్పుడు చూసారు కదా, మనకి కర్రీ మొత్తం ప్రిపేర్ అయిపోయింది. మనకి ముక్కలు అనేవి కొంచెం మెత్తగా అయ్యేంత వరకు మనం మూతని పెట్టి మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనకి నూనె కూడా తేలుతూ ఉంది. ఇప్పుడు కొంచెం నేను ఉప్పుని యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే మనం మిగిలిన కర్రీ అంతా చేసే వరకు మనం ఉప్పుని యాడ్ చేయకపోతే ముక్కలు సప్పగా ఉంటాయి, అందుకని. ఇదిగోండి ఇప్పుడు చూసారు కదా, కర్రీ ఇంకా కొంచెం దగ్గరికి పడింది.
మనకి ఆయిల్ కూడా సైడ్ నుంచి వస్తూ ఉంది. ఇప్పుడు కర్రీ కూడా మనకి మీకు డీప్ ఫ్రై కావాలా, కొంచెం మెత్తగానే కావాలా అన్నది మీరు చూసుకోవాలి. ముక్క అనేది మాత్రం పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు నేను పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, నెక్స్ట్ కొంచెం కారము, ఇంకా కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇక ఫైనల్గా అయిపోయినట్టే అనమాట మన కర్రీ. ఇది మొత్తం ప్రాసెస్ కావడానికి ఒక హాఫ్ అన్ అవర్ దాకా పడుతుందండి. మీరు ఫ్లేమ్ని సెట్ చేసుకుంటూ మీరు కర్రీని కలుపుకుంటూ ఉంటే మీకు త్వరగా ఫ్రై అనేది అయిపోతుంది. మనం ఇప్పుడు పసుపు, కారం అవన్నీ వేసాం కదా, ఒక్కసారి మీరు టేస్ట్ చూసుకోండి. ఇంకా ఏమన్నా సరిపోలేదు అనిపిస్తే ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. లేదు అంటే మనకి కూర చల్లారిపోయిన తర్వాత యాడ్ చేసుకుంటే కలవదండి సరిగ్గా కర్రీలో. ఫైనల్గా నేను మ్యాగీ మసాలాని యాడ్ చేస్తున్నాను. ఈ మ్యాగీ మసాలా వేయడం వలన ఈ బెండకాయ కూర తినని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఫ్లేవర్ఫుల్గా ఉంటుందన్నమాట. చాలామంది పిల్లలకి బెండకాయ అంటే తీయగా ఉంటుంది, సప్పగా ఉంటుంది అనుకుంటూ ఉంటారు కదా. మీరు ఒక్కసారి ఈ మ్యాగీ మసాలాను వేసి కనుక మీరు ట్రై చేస్తే మీ పిల్లలు డెఫినెట్గా బెండకాయని తింటారు. ఈ విధంగా పొడి పొడిగా కూడా ఉంటుంది కర్రీ. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసారు కదా కర్రీ అనేది ఏ విధంగా ఉందో. మనం ఎక్కువ ఆయిల్ని కాకుండా కొంచెమే ఆయిల్తో కూడా మనం ఈ బెండకాయని ఈ విధంగా పొడి పొడిగా తయారు చేసుకోవచ్చు. తప్పకుండా ఈ వీడియోని అంటే ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి అన్నది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలానే కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరిన్ని మంచి డైలీ వ్లాగ్స్తో, మరిన్ని మంచి రెసిపీస్తో మీ ముందుంటాను. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే.